మహాకుంభమేళకు 10 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక మహాకుంభమేళ 2025తో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకాలలాడుతుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు తెలిపింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. 1.7 కోట్ల మంది పౌష్ పౌర్ణమి వేడుకలో పాల్గొన్నారు. దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉండవు. అయితే ఈసారి కుంభమేళకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక జనవరి 13న మొదలైన కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, ఫార్మామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు కూడా లభించాయి. మొత్తానికి ఈ మహాకుంభమేళకు 10 కోట్లకు పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారట.